గద్వాల జిల్లాలోని మాదాసి మాధారి కురువులకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలను జారీ చేయాలని ఆ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మాదాసి కురవ మాధారి కురవ ఎస్సీ సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో తమ హక్కుల సాధన కోసం భారీ సంఖ్యలో శాంతియుత ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకుని జిల్లా కలెక్టర్ కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామ స్థాయి బాధ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ మాదాసి కురవ మాధారి కురవ కులజులందరికీ వెంటనే ఎస్సీ కుల పత్రాలు జారీ చేయాలని, జాతీయ ఎస్సీ కమిషన్ సిఫార్సులకు పూర్తిగా అమలు చేయాలని, తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన మెమో నెంబర్ 1268 మరియు జీవో నెంబర్ 19 ప్రకారం మా కులజుల ఎస్సీ వర్గానికి చెందుతారని ఇప్పటికే స్పష్టంగా పేర్కొబడిందని, కాబట్టి ఇవి జిల్లా స్థాయిలో తక్షణమే అమలు కావాలన్నారు. 19 ప్రకారం అని చెప్పేసి వాళ్ళకి డైరెక్షన్స్ కూడా ఇచ్చారు సార్. కానీ ఇప్పటివరకు కూడా వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. వాళ్ళు ఇప్పుడు జనరల్గా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తున్నారు. అంటే సర్టిఫికేట్ లేకపోవడం వల్ల జనరల్లో వాళ్ళు ఎడ్యుకేషన్ చేస్తున్నారు. నాకు అర్థమైంది. ఇప్పుడు ఆర్డీఓ, తహసీల్దార్ కాంపిటెంట్ అథారిటీ ఉంటారు. వీళ్ళు ఉంటే ఆర్డీఓ కాబట్టి సో ఇప్పుడు నా నుంచి మీరు ఒక సర్క్యులర్ కావాలండి. ఆ సర్క్యులర్ అయితే ఇప్పుడు మీరు చెప్తున్న మిగతా అన్ని దానికి అది ఒక సొల్యూషన్ అంతే కదా. ఇప్పుడు మీకు ఇంకా రెసిడెన్షియల్ స్కీమ్స్కి కావాలి, రిజర్వేషన్ కావాలి, రకరకాల మీరు బీసీ ఉన్నది ఎస్సీ అవుతుంది. సో ఆ సర్క్యులర్ ఒకటి మీరు మెయిన్గా అడుగుతున్నారు. మిగతా జిల్లాలు ఇచ్చారంటున్నారు. ఇప్పుడు మిగతా జిల్లా కలెక్టర్తో కూడా నేను మాట్లాడతాను. వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు, ఏ సర్క్యులర్ బేసిస్లో ఇచ్చారు, మీరు జీవో నెంబర్ చూపిస్తున్నారు. 1268 ప్రకారం వాళ్ళు ఇచ్చి ఉంటే తీసుకొని నేను కూడా ఓకే సార్. ఇంకోటి సార్, ఇప్పుడు మనం గతంలో రేవంత్ రెడ్డి సార్ కులగణన చేశారు సార్. ఆ కులగణన సర్వేలో కూడా కనీసం అధికారులు మమ్మల్ని మాదాస్పురంలో ఎంట్రీ చేసుకోమని కూడా మేము రాసుకోము, హయ్యర్ అథారిటీస్ మాకు పర్మిషన్ ఇవ్వలేదు అని అంటే మేము కోర్టులో మీకు ఎక్కడం జరిగింది సార్. మీరే మీ ద్వారా మీ చేతుల మీదుగానే కోర్టు ఆర్డర్ తీసుకున్నారు. మీ ద్వారానే అంతే సార్. అడిషనల్ కలెక్టర్ గౌరవ అడిషనల్ ఎంఆర్ఓలకి, ఎంపీటీఓలకి వీళ్ళని ఎంట్రీ చేయండి అని చెప్పడం జరిగింది. అంటే ఈ ప్రాంతంలో మాదాస్పురులు ఉన్నారని చెప్పేసి హైకోర్టే ఖచ్చితంగా ఉన్నది కాబట్టి మాకు ఆర్డర్స్ అన్ని అనుకూలంగా వస్తున్నాయి కదా సార్. కానీ రెవెన్యూ అధికారులు మాత్రం గ్రౌండ్ రిపోర్ట్ ఇక్కడ లేరు. అదే కాదు, ఇప్పుడు మీరు రిపోర్ట్ ఇచ్చారు కదా, జియో వస్తే మీకు ఈ సమస్యలు అన్ని క్లియర్ అవుతాయి. సో అది మనకి మెయిన్ ఉంది. ఆ జియో స్టడీ చేసేసి నేను అవసరం పడితే ఎస్సీ కమిషన్ హైదరాబాద్లో ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడి ఏదో ఒక సొల్యూషన్ తీసుకుంటాం. సార్, ఈ ప్రాంతంలో కుర్వగా పిలువబడే మాదాసి కురువలే ఉన్నారు సార్. కాకపోతే మీ ఎక్కడైనా కనుకోండి సార్, ఈ జోగులాంబ గద్వాల జిల్లాలో మమ్మల్ని కురువలే అంటారు సార్. ఎక్కడ కూడా కురుమలు కాదు సార్. కాకపోతే రెవెన్యూ అధికారులు బలవంతంగా కూడా మేము చెప్తున్నా కూడా కురువ కాకుండా, మాదాసి కురువ కాకుండా బలవంతంగా కురుమ కులంతో మమ్మల్ని కులమార్పిడి చేస్తున్నారు సార్. మీరు ఎక్కడైనా కానీ మీరు క్షేత్రస్థాయిలో ఎంక్వైరీ చేయించారు సార్. మేము పూర్వగా పిలువబడే తప్పనిసరిగా ఎంక్వైరీ చేయిస్తాము. మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి, నాకు మొత్తం అర్థమైంది ఇష్యూ. మీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి, ఇప్పుడు ఈ సంవత్సరం ఇష్యూ అయితే కాదు, చాలా సంవత్సరాలు. మేము గత దశాబ్దాలుగా మా రిజర్వేషన్ కోల్పోతున్నాం సార్. ఇప్పుడు మీరు చాలా సంవత్సరాలు మా రిజర్వేషన్ కోల్పోతూ ఇప్పుడు ఏదో బలవంతంగా కుల మార్పిడి చేస్తున్నారు. ఇంకోటి సార్, మెయిన్ డిఫరెన్స్ సార్, కురుబ అంటే ఒకటే గోత్రం ఉంటుంది సార్. కురువలు అంటే వేల సంఖ్యల గోత్రం ఉంటుంది. రేపు పొద్దున పెళ్లి వివాహ సంబంధాలకు పోతే సేమ్ గోత్రం ఉంటేనే వాడు పిల్లనిస్తాడు. చండీశ్వర గోత్రం వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరు, మా వేరు. రేపు పొద్దున మా భవిష్యత్తులో మాకు అమ్మాయి చేసుకున్నాక కూడా పిల్ల దొరకదు, అబ్బాయికి పిల్ల దొరకకుండా పోతుంది. అంటే మా కులం అస్తిత్వాన్ని కోల్పోతుంది. కాబట్టి మీకు వినమ్రంగా, శాంతియుతంగా మా యొక్క బాధలు చెప్తున్నాం సార్. దయచేసి మీకు పాదాభివందనం చేస్తాం, మాకు న్యాయం చేయండి అని అడుగుతాం. కనపడము